హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. ఈరోజు మన వైజాగ్లో గాజువాక లంకా గ్రౌండ్లో కొలువుదీరిన శ్రీ సుందర వస్త్ర మహా గణపతి స్వామివారిని దర్శనం చేసుకుందాం. చూద్దారండి, చూడండి ఎంతో అద్భుతంగా శోభాయమానంగా స్వామివారిని ఎంత అందంగా కొలువై ఉన్నారు చూడండి. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ సంవత్సరం కొత్తగా మన భారతదేశం ఎక్కడా లేని వెరైటీగా లక్ష చీరలతో స్వామివారిని విగ్రహాన్ని తయారు చేశారండి. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. తెనాలికి చెందిన మిర్చి స్నాక్స్ వాళ్ళు వచ్చారు సార్. 111 అడుగుల సుమారు 16 మండపం మంది ఎత్తు. దీనికి సంబంధించిన చెఫ్స్ ఇక్కడ మంది తయారు చేసింది. మొత్తం అంతా కూడా వాళ్ళు మాలలు ధరించి, వినాయకుడి మాలలు ధరించి 4 రోజుల పాటు తయారు చేశారు. దీనికి నిన్న మధ్యాహ్నం 2 గంటలకి స్వామివారి దగ్గర ప్రసాదంగా వచ్చింది. లోపల పెట్టడానికి ప్లేస్ సరిపోకుండా మహావిష్ణు స్వామివారికి పెట్టడం జరిగింది. మొత్తం అంతా నేతితో తయారు చేసిన లడ్డు ఇది. శివలింగం ఆకారం సుమారు 10 అడుగులు వస్తుంది. 10 అడుగులు ఎత్తు, వెడల్పేమో 9.5 అడుగులు వెడల్పు వస్తుంది. అనకాపల్లికి చెందిన కళాకారులు, మన అనకాపల్లి కళాకారులు చేశారు. శ్యామ్ అని ఆయన సుమారు 12 మంది కళాకారులు దీన్ని ఒక నెలన్నర పాటు చేశారు. ఇది మొత్తం పూర్తిగా మట్టితో తయారు చేయడం జరిగింది. అయిన తర్వాత పూర్తిగా నిమజ్జనానికి కూడా ఇక్కడే స్పాట్లోనే నిమజ్జనం కూడా జరిగింది. మా స్టూడెంట్ గణేష్ చాలా 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 హ్యాపీగా ఉంది. కంగ్రాట్స్ అన్న, ఇంత భారీ సుందర వస్త్ర ఏర్పాటు చేసి చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు. లంకావాది గ్రౌండ్స్లో గాజువాక. ఈ స్వామివారిని దర్శించుకోవడం కన్నుల పండుగగా ఉందని ఇంకా 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 చూడాలనిపిస్తుంది. లక్ష చీరలతో తయారు చేసిన స్వామివారి విగ్రహం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. విగ్రహాన్ని చాలా ఎంతో నైపుణ్యంతో, శిల్పకళా నైపుణ్యంతో ఉట్టిపడేలాగా చాలా బాగా తయారు చేశారు. ఈ వస్త్రాలను 1,00,000 వస్త్రాలు తయారు చేశారు కదా. ఈ వస్త్రాలను లాస్ట్ రోజు అందరికీ ప్రసాదంగా పంపిణీ చేస్తారు. 21 రోజుల పాటు స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. స్వామివారిని చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తున్నారు. ఎంతో సుందరంగా కొలువై ఉన్నారు చూడండి. ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. మండపం ఎత్తు 111 అడుగులు. స్వామివారి అలంకరణ ఎంత అందంగా ఉందో చూడండి. ఆ స్టూడెంట్ గణేష్ ఈ విగ్రహాన్ని తయారు చేయించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించినందుకు నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. చెప్పులు తెచ్చేసుకుని కూడా ఎట్టుకుంటారేంటి? అది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి స్టూడెంట్స్ మా స్కూల్లో చదివినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. 2 నెలలకు పైగా శ్రమించి ఎంతోమంది కళాకారులు సుందరమైన అద్భుతమైన కళాఖండాన్ని స్వామివారిని ఎంత సుందరంగా మలిచారు చూడండి.
ఇంకా చుట్టూ స్టాల్స్ పెట్టారు. 2011 నుంచి మన భారతదేశంలో గాజువాకలో 3 గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. శివలింగం ఆకారంలో 2.5 టన్నుల లడ్డు ప్రసాదంగా గుంటూరు నుండి నేతి లడ్డు ప్రసాదంగా తెచ్చారు. అత్యద్భుతంగా అత్యంత ఎత్తైన గణనాథుడు కొలువుదీరాడు చూడండి. ఈ సంవత్సరం ఎంతో వినూత్నంగా 1,00,000 శిరలతో సుందర వస్త్ర గణపతిని మలిచారు చూడండి. కొలువుదీరాడు చూడండి. ఇది మన గాజువాక ప్రజల అదృష్టంగా మనం అందరం భావించాలి. తండోపతండాలుగా భక్తులు స్వామివారి దర్శనార్థమై తరలి వస్తున్నారు. భక్తుల కోలాహలం చూడండి. వినూత్నంగా 1,00,000 చీరలు తయారు చేశారు కదండి. ఈ చీరలు తమిళనాడు, కలకత్తా, వెస్ట్ బెంగాల్, సూరత్ అన్ని ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు చీరలు. ఎంత సుందరంగా ఉన్నారు చూడండి బొజ్జకనపై. ఈ సృజనాత్మక జోహార్లను శిల్పకళా నైపుణ్యం చూడండి. అత్యంత శోభాయమానంగా విరాజిల్లుతున్నారు స్వామివారు. భక్తులందరూ కూడా సెల్ఫీలు తీసుకుంటూ, వీడియోలు తీసుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ ఉత్సాహంగా ఉల్లాసంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు చూడండి. మట్టితో వినాయకుడిని తయారు చేయడం చూసాం కదా మనందరం కూడా ప్రతి సంవత్సరం. కానీ ఇలాగా 1,00,000 చీరలతో ఎంతో సుందరంగా సుందర వస్త్ర మహాగణనాథుని తయారు చేయాలని, రూపొందించాలనే ఆలోచన కలిగిన మా స్టూడెంట్ గణేష్ సృజనాత్మకు జోహార్లండ్. మరొకసారి మా స్టూడెంట్ గణేష్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అబ్బురపరిచే చూడండి మహోన్నతమైన సుందరమైన మహా అద్భుతమైన శిల్పకళాఖండం. గణనాథుడు ఎంత సుందరంగా శోభాయమానంగా కన్నుల పండుగగా కొలువై ఉన్నారు చూడండి. చూసే కొద్ది ఇంకా చూడాలనిపిస్తున్నారు కదా. కన్నుల పండుగగా విరాజిల్లుతున్నారు. భక్తుల కోరికలు తీరుస్తూ అత్యద్భుతంగా కన్నుల పండుగగా అత్యంత ఎత్తైన గణనాథుడు 111 అడుగుల విఘ్నేశ్వరుడు మండపంలో
అందరి ఆరాధ్య దైవం కదా. స్వామివారిని దర్శించి తల్లిదండ్రులని ఇంత సుందరంగా ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని దర్శనమిస్తారు చూడండి. తమ జన్మను సార్థకం చేసుకుంటున్నారు చూడండి. వాటర్ లైన్స్ కనిపిస్తుంది. ఈ సెట్టింగ్ 16 lakhs అయిందండి. బోర్లేదు సార్, వాటర్ ట్యాంక్స్ వచ్చి ఫిల్ చేస్తుంది. అది అలా రొటేషన్ అయిపోతుంది. సరిపోతుంది. మామూలుగా ఏంటంటే టైం కొంచెం ప్రెస్టేజ్గా పెట్టాల్సి వచ్చింది. గ్రాండ్ సక్సెస్ఫుల్ నాన్న. గిన్నీస్ రికార్డు నిన్న అప్రూవల్ వచ్చింది సార్. మనకి నిమజ్జనం రోజు గిన్నీస్ రికార్డు కూడా అందిస్తున్నాం. 1,00,000 చీరలతో వినాయకుడిని పెట్టినందుకు. స్వామివారికి బొర్రా కేవ్స్ చూసారా? నమూనాతో రాధాకృష్ణుల విగ్రహాల్ని బృందావనం మైమర్పించేలాగా ఎంతో సుందరంగా కళాకారులు ఎంత చక్కగా ఎంత బాగా తీర్చిదిద్దారు చూడండి. వాటర్ వస్తుంది సార్, వాటర్ ఫిల్ చేయాలి. రాధాకృష్ణ విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయి. వాటర్లో కృష్ణ కనబడుతుంది. ఈ 2 months నుంచి చేస్తాను సార్. 3 months పై నుంచి అవుతుంది సార్. ఇదంతా ఇండస్ట్రీ నుంచి తీసుకొచ్చింది. హాలీవుడ్లో సినిమా సెట్స్. ఇప్పుడు ఆ ఒక్క బ్యాక్గ్రౌండ్ కోసం ఇద్దరు ఆర్టిస్ట్ని తెప్పించాడు హైదరాబాద్ నుంచి. బొర్రా కేవ్స్ టైప్లో ఎంత కాస్ట్ అయిందన్నా? ఇది సుమారు 16 లక్షల పైన. 16 లక్షలు. 2 months కష్టపడారు. ఎక్కడి నుంచి వచ్చారు ఆర్టిస్టులు? ఇది మెయిన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు ఆర్ట్ డైరెక్టర్స్. వర్కర్స్ అందరూ కూడా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు. వెస్ట్ బెంగాల్. బొర్రా అంటే ఇది సార్ మనకి మట్టి ఉండదు. లైట్ చాలా బాగుంటుంది. వాటర్ రాధాకృష్ణుల విగ్రహాలు చెక్కడానికి 2 months పైన పడుతుంట. $16 లక్షలు ఖర్చు అయింది. బొర్రా గుహల మోడల్లో రాధాకృష్ణుల విగ్రహాలని తీర్చిదిద్దారు. ఆ శిల్పకళ నైపుణ్యం ఎంత అద్భుతం చూడండి. పైన వాటర్ ఫాల్స్, అలాగే స్వామివారికి ఎడమవైపు అనకాపల్లి నుండి వచ్చిన కళాకారులు విష్ణుమూర్తి విగ్రహాన్ని ఎంతో సుందరంగా అద్భుతంగా తయారు చేశారు చూడండి. నేటి యువత యొక్క సృజనాత్మక జోహార్లండి.
వినూత్నంగా ఇలాంటి ఆలోచన రావడం అద్భుతం కదా. సో చీరలతోనే ఇంత అందంగా మహాగణనాథుని శిల్పకళ ఖండాన్ని ఎంత అందంగా మలిచారు చూడండి. ఇదే ఫస్ట్ టైం లక్ష చీరలతో గణనాథుని రూపొందించడం. అందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కటాక్షానికి పాత్రలు అవ్వాలి. దేవుడికి పెట్టారు. 21 రోజులు మాత్రమే మనకు స్వామివారి దర్శనం మనకు లభిస్తుంది కదా. స్వామివారి నిమజ్జనం తర్వాత ఈ చీరలన్నీ కూడా స్వామివారి ప్రసాదంగా భక్తులందరికీ పంచిపెడతారు. 21 రోజుల తర్వాత స్వామివారి నిమజ్జనం కొరకు టన్నుల కొలది పసుపు కుంకుమలు ఉపయోగిస్తారు. స్కూల్ పిల్లలు చిన్నారులు కూడా స్వామి దర్శనంతమై స్వామివారి ప్రసాదంగా 2 టన్నుల లడ్డూను గుంటూరు తెనాల నుంచి తీసుకొచ్చారు. నేతి లడ్డు శివలింగం ఆకారంలో చూడండి, లడ్డు ఎంత బాగుంది చూడండి. శివలింగం ఆకారంలో లడ్డు ఎంత బాగుంది చూడండి. 10 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు.
ఎగ్జిబిషన్ చూడు ఎంత బాగుందో, రంగులు రాట్నం, స్టాల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. చూడండి, పండుగ వాతావరణంలో కోలాహలంగా మన గాజువాక లంకా గ్రౌండ్స్ భక్తులతో కిటకిటలాడుతూ ఎంత బాగుంది చూడండి. అందరికీ స్వామివారి అనుగ్రహం, కృపా కటాక్షాలు కలగాలని, అందరూ ఆయురారోగ్యాలతో హ్యాపీగా వదిలాలని భగవంతుని సుందర వస్త్రగణనాథుని ప్రార్థిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.